వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న 4 రోజుల పసికందును కుక్కలు పీకుతున్న ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిన్న వరంగల్లో, అంతకుముందు నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో 4 ఏళ్ల చిన్నారి చనిపోయిందని వాపోయారు. 8 నెలల కాలంలో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయన్నారు. వీధి కుక్కల దాడులపై పలుమార్లు హైకోర్టు హెచ్చరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతుంటే ఇలాంటి హృదయ విదారక ఘటనలపై ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమన్నారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. కుక్కకాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.